చెప్పారు. బాబా వారిని ఆ వేప చెట్టు మూలల్లో త్రవ్వమని చెప్పాడు. వారు అక్కడ తవ్వేసరికి ఒక రాతి పలక కింద 4 దీపాలు, చెక్కబల్ల, కమండలం కనిపించాయి. సాయిబాబా అది తన గురువు ధ్యానం చేసుకున్న చోటని చెప్పాడు. తిరిగి ఆ సొరంగాన్ని మట్టిలో మూసేశారు. ఈ సంఘటన తరువాత చుట్టుపక్కల ప్రజలు బాబాకు నమస్కరించడం ప్రారంభించారు. ఆ తరువాత బాబా షిరిడీ నుంచి అదృశ్యమయ్యారు. బాబాకు సాయి అనే పేరు వచ్చుట 1858వ సంవత్సరం ఔరంగాబాద్లోని దూప్ గ్రామంలో నివసిస్తున్న చాంద్బాయి పాటిల్కు గుర్రాలంటే అభిమానం ఎక్కువ. గుర్రాలను తన పిల్లల్లాగా భావించేవాడు. తన తెల్ల గుర్రాన్ని ఏ లోటు లేకుండా బాగా చూసుకోమని పనివారికి చెబుతుండేవాడు. హఠాత్తుగా ఒకరోజు ఆ గుర్రం కనిపించకుండా